Hare Krishna Matas and Prabhuji, Dhavat Pranam. Welcome to the morning Japa 2 session. So before starting, I would like to take the blessings of all the Guru Vaishnavas and senior devotees. Mukam karoti vachalam pangum langayate girim yat krupatamham vande Sri Gurum Dinataranam Paramananda Madham Sri Chaitanya Ishwaram. Sri 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 Radha Madan Mohan ki jai, Sri Gauranitai ki jai, Sri Prabhupada ki jai, Sri Gurudev ki jai. Hare Krishna. సో హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. సో ఇవాళ నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్న టాపిక్స్ వచ్చేసి ఆ, నేను ఒక వీడియోలో విన్నదే మాతాజీ ప్రభుజీ. సో మనం కృష్ణ చైతన్యంలో ఉన్నాము అని తెలుసు మనకి. సో ఈ కృష్ణ చైతన్యంలో మన పురోగతి ముందుకు వెళ్ళాలి అంటే ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సిన 5 నియమాలు అనుకోవచ్చు, లేదా 5 కండిషన్స్ అనుకోవచ్చు. సో దాని గురించి ఇవాళ డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను మాతాజీ ప్రభుజీ. సో ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ విల్ స్టార్ట్ ద క్లాస్. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. సో జనరల్గా ఈ 5 మనం ఏమని చెప్పాలి అంటే కృష్ణతత్వంలోకి వచ్చాము అనగానే, లేదు మనం భక్తి చేయడం ఆరంభించాము అంటే ఈ మన యొక్క వైఖరి అనొచ్చు, లేకపోతే మన యొక్క మనోభావం అనొచ్చు, లేదా ఇంగ్లీష్లో సింపుల్గా చెప్పాలి అంటే మన యాటిట్యూడ్. సో మనము ఎలా బిహేవ్ చేస్తున్నాము, ఎలా ఉంటున్నాము, మనం ఈ కృష్ణ చైతన్యంలోకి రాగానే, కృష్ణ చైతన్యంలోకి ఎందుకు వస్తామండి మాతాయసం ప్రభుజీ? హరే కృష్ణ. జనరల్గా అసలు ఎందుకు భక్తి చేస్తూ ఉంటాం మనము? భగవంతుని భగవంతుని చేరుకోవడానికి Yes, ఇది మనకి తెలుసు. మనం ఉండే ఈ భౌతిక లోకం అనేది అశాశ్వతము. సో శాశ్వతమైన ఆధ్యాత్మిక లోకంలో గోలోక బృందావనం చేరడానికి మాత్రమే మనము భక్తి చేస్తూ ఉంటాం. అవునా కదా మాతాజీ ప్రభుజీ? అవును ఈ మాతాజీ. భక్తి చేసేటప్పుడు మనము ఎక్కడున్నాము, మనము చేస్తున్న పద్ధతి, లేదా మనం ఉంటున్న వైఖరి, లేదా మనలో ఉన్న మనోభావాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఆ మనోభావాలను ఏ విధంగా పెట్టుకుంటే మనము ఈ దుఃఖాలయం అశాశ్వతం, ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళే ఛాన్సెస్ అనేవి చాలా మెరుగుపడతాయి అన్నమాట. సో అందులో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి సేవ. సేవ ఎలా చేస్తున్నాం, మనము సేవ చేస్తున్నామా, లేదా సేవ ఇతరుల నుంచి తీసుకుంటున్నామా, అది ఫస్ట్ పాయింట్ వస్తుంది. తర్వాత రెస్పెక్ట్, ఒకళ్ళకి ఒకళ్ళం మర్యాద ఇచ్చుకుంటున్నామా, లేదా నువ్వు మర్యాదను కోరుకుంటున్నావా, లేకపోతే నువ్వు ఇంకొకరికి మర్యాద ఇస్తున్నావా, అది సెకండ్ పాయింట్. థర్డ్ వన్ వచ్చేసి కేరింగ్, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎలా కేర్ తీసుకుంటున్నాము. మనమంతా మాట్లాడేది కూడా ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉన్నామో మన అసోసియేషన్లో ఉన్న మిగతా వాళ్ళ గురించి, లేదా మన చుట్టూ ఉండే మిగతా వాళ్ళతో మన ప్రవర్తన ఎలా ఉంది అని. ఫస్ట్ వన్ వచ్చేసి సేవ, సెకండ్ వన్ వచ్చేసి గౌరవం, థర్డ్ వన్ వచ్చేసి కేర్, నాలుగోది వచ్చేసి అతి ముఖ్యమైనది అసూయ లేకపోవడము, ఐదోది కృష్ణుడి మీద ఎంత డిపెండ్ అవుతున్నావు. నువ్వు కృష్ణుడి మీద డిపెండ్ అవుతున్నావా, లేకపోతే ఏదైనా సరే నా వల్లే అవుతుంది, కృష్ణదేమీ లేదు, లేదా నేను చేసేదంతా కృష్ణ నాకు ఇవ్వడం వల్లే నేను చేస్తున్నాను అనే వైఖరి నీలో ఉందా. సో ఇలా ఈ 5 పాయింట్స్ గురించి వాళ్ళ క్లాస్లో డిస్కస్ చేద్దాం మాతాజీ ప్రభుజీ. సో క్లియర్ కదండి 5 పాయింట్స్. ఫస్ట్ వచ్చేసి సేవ. సేవ మీరు చేస్తున్నారా, లేకపోతే మీరు చేపించుకుంటున్నారా. సెకండ్ వన్ వచ్చి మర్యాద, థర్డ్ వన్ వచ్చేసి కేర్, ఫోర్త్ వన్ వచ్చేసి అసూయ లేకుండా ఉండడం, ఐదోది వచ్చేసి ఎంతవరకు మనం కృష్ణ మీద ఆధారపడి ఉంటున్నాము. ఓకేనా మాతాజీ? సో 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ సర్వీస్. సో సర్వింగ్, మీరు కృష్ణతత్వంలో ఉంటూ సేవ అందించాలనుకుంటున్నారా, లేకపోతే సేవ తీసుకుంటున్నారా. జనరల్గా ఇప్పుడు సేవ అనేటప్పటికి మీకు ఏం గుర్తొస్తుంది మాతాజీ ప్రభుజీ? సేవను చెప్పగలుగుతారా? నేను సేవ చేస్తున్నా అని చెప్తూ ఉంటాను. సో సేవ అనేది ఏమిటి అసలు? సేవ ఎందుకు చేస్తున్నాం అసలు? సేవ అంటే భగవంతుని కోసం మాతాజీ చేసేది. అంటే మనం ఆలయానికి వెళ్ళి దేవుడికి పూలు సమర్పించడం అంటే, కింద ఏదైనా పడితే చెమ్మడం అంటే, భోజనాల కాడ ఏదైనా సప్లై చేయడం అంటే, కూరగాయలు జరిగేయడం అంటే, మనకు చేతైంది మనం చేయగలిగింది. అంటే అన్ని ప్రిపరేషన్స్ అండ్ వంటలు అన్ని చేయడం మనకు చేత కాకపోయినా పెద్ద పెద్ద మోతాదులు కాబట్టి మనం చేయగలిగినంత వరకు మంచినీళ్ళు ఇవ్వడం అంటే, ఎండలో వస్తారు మన భక్తులంతా, వాళ్ళకి అక్కడ టెంట్ కింద మంచిలు కానీ మజ్జిగ కానీ అట్లా సప్లై చేయడం అంటే మనకు చేతైన సేవ. అది మనకు చేతైంది మనం చేస్తే మన భగవంతుడి కోసం చేశాను సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. మంచిగా చెప్పారు. సేవ అనేటప్పటికీ ఏ విధంగా అయినా సరే చేయొచ్చు. మనము దేనికి చేస్తున్నాం, అసలు ఎందుకు చేస్తున్నాం ఈ సేవ అంటే మనము ప్యూరిఫై చేసుకోవడానికి. సో ఎప్పుడైతే మీరు సేవ చేయడానికి రెడీగా ఉంటారో, రెడీ అవుతారో, అది కేవలం వచ్చిన వాళ్ళకి కుర్చీలు వేసిన దగ్గర నుంచి, కూర్చునే ప్రాంగణం నీట్గా ఉంచడం దగ్గర నుంచి, ప్రసాదం పంచడం నుంచి, దేవునికి అలంకరణ దగ్గర నుంచి,
వచ్చిన భక్తులకి కావాల్సింది చూసుకోవడం కూడా అవ్వచ్చు. సో ఎన్నో రకాల సేవలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారు, అలా పలానా చోట జరుగుతుంది లేదా పలానాది కావాలని చెప్పడం కూడా సేవే కదా మాతాజీస్ అండ్ ప్రభుజీస్. సో ఆ సేవ ఎటువంటిది అనేది పక్కన పెట్టి ఆ సేవకి గనక మనం చేస్తే ఆ సేవ వల్ల మనం ప్యూరిఫై అవుతాము. అలాగే కాకుండా ఆ సేవ చేయడం వల్ల మీకు మీరు బెనిఫిట్ పొందడమే కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఇప్పుడు మనకి రోజు పొద్దున్న జపా క్లాస్ జరుగుతుంది, లేదంటే 11 గంటలకి మనకి పరిపూర్ణ పద్మావతి మాతాజీ చెప్తారు, లేదంటే సాయంత్రం భక్తి యోగా ఎట్ హోమ్ క్లాసెస్ జరుగుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, ఎవరెవరైతే క్లాసెస్కి జాయిన్ అవుతున్నారో చెప్తున్న వాళ్ళు ఒక సేవ చేస్తున్నట్టే. ఇప్పుడు నేను క్లాస్ ఇస్తున్నాను, ఇది ఒక రకమైన సేవే, వాణీ సేవ అంటాం. సో నాకు తెలిసింది నేను మీతో పంచుకుంటున్నాను. సో అలా మీరేం చేస్తున్నారు, మీరు వింటున్నారు. ఇంకొన్ని క్లాసెస్లో ఏమవుతాయి, మనందరము కూడా వింటూ ఉంటాము. మన పైన గురువులు కానీ ప్రభుజీలు లేదా మాతాజీలు కానీ వేరే వాళ్ళు సీనియర్స్ వాళ్ళు మనకి చెప్తుంటే మనం వింటూ ఉంటాం. సో చెప్పడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది, మనం వినటం కూడా బెనిఫిట్ ఉంటుంది. అంటే ఈ సేవ చేయటం వల్ల చేసేవారే కాకుండా ఆ సేవ అందుకున్న వాళ్ళు కూడా అంతే బెనిఫిట్తో ఉంటారు. ఎప్పుడైతే మనం సేవ చేస్తూ ఉంటామో, మనం చేసే ఈ ఏదైతే క్రమబద్ధీకరణంగా మనం చేస్తూ ఉంటామో ఖచ్చితంగా ఎటువంటి ఫాల్స్ ఇవ్వు. అంటే నేనే ఎందుకు చేయాలి ఈ సేవ, నాకే ఈ సేవ ఎందుకు వచ్చింది, వేరే సేవ వస్తే బాగుండేది అనేది అనుకోకుండా మనం ప్యూరిఫై అవుతూ మంచి మనసుతో గనక సేవ చేస్తే ఎవరు ప్లీజ్ అవుతారు మాతాజీస్ అండ్ ప్రభుజీస్, మన ఈ సేవ చూసి? భగవంతుడు భగవంతుడు భగవంతుడి కంటే ముందు మన గురు. గురు మనం భగవంతుని రీచ్ అవ్వాలంటే గురువు ద్వారానే వెళ్ళగలుగుతాం. అవునా కాదా మాతాజీ బాబోయ్? సో మన ఈ సేవ చూసి మన గురువు ఆనందిస్తారు. ఎప్పుడైతే మన గురువు ఆనందిస్తారో, మన గురువు ప్రార్థించేది ఎవరికి, కృష్ణ పరమాత్ముడికి. సో ఆ కృష్ణ పరమాత్ముడు కూడా ఇంత సేవ చేస్తున్నారని చెప్పి, అది కూడా మన పైన గురువుని మనము ప్లీజ్ చేయగలుగుతున్నాం కాబట్టి, గురువుని ప్లీజ్ చేసావు కాబట్టి ఆటోమేటిక్గా కృష్ణ కూడా ప్లీజ్ అవుతారు. ఎందుకంటే మనం ఎప్పుడూ చెప్తూనే ఉంటాం ఏమని, మనం ఎవరం మాతాజీ ప్రభుస్, దాసుని యొక్క, కృష్ణుని యొక్క, దాసు దాసుని యొక్క, దాసుని ఒక యొక్క దాసు దాసుడు. సో ఆ దాసు యొక్క ఫస్ట్ థింగ్ ఏముంటుంది, ఖచ్చితంగా వాళ్ళ పై వాళ్ళని ప్లీజ్ చేయడం. అది మనం గురు స్థానంలో చూసుకొని చేస్తాం. సో ఆ గురువుకి పైన ఇంకో గురువు ఉంటారు, ఆ గురువుకి పైన ఇంకో గురువు ఉంటారు. అలా మనం లీడర్ ఫైనల్గా ఎవరిని ప్లీజ్ చేయగలుగుతాం, కృష్ణని ప్లీజ్ చేయగలుగుతాం. అండ్ మోర్ ఓవర్ మనం చెప్పినట్టే సేవలో రకాలు ఎప్పుడు కూడా ఎంచకూడదు. అంటే నాకు లేదు, నేను కూరగాయలు మాత్రమే కట్ చేస్తాను, లేదా నేను పూల డెకరేషన్ మాత్రమే చేస్తాను, లేదా దేవుడి దగ్గరగా ఉంటే నేను దేవుడిని ఎక్కువసేపు చూడొచ్చు కదా. సో అదే బయట వాటర్ సప్లై చేసే వాళ్ళని దేవుడు చూడరంటారా? ఖచ్చితంగా చూస్తారు కదా మాతాజీ ప్రభుజీస్. సో ఇందులో ఈ విషయంగా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎలా గురువు ప్లీజ్ అవుతారంటే, మనకి శ్రీల ప్రభుపాద్ గారు తెలుసు అందరికీ, అవునా? సో శ్రీల ప్రభుపాద్ గారి గురువు గారు ఎవరండి మాతాజీ ప్రభుజీస్? ఠాకూర్ గారు. సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు. శ్రీల సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు. సో మన శ్రీల ప్రభుపాద్ గారు తన ఎంటైర్ లైఫ్ లో ఆయన గురువుని ఎన్నిసార్లు మీట్ అయ్యారో తెలుసా మీకు? తెలియదు మాతాజీ. 11 సార్లు మాత్రమే. 11 సార్లు మాత్రమే ఆయన స్వయంగా వెళ్ళి ఆయన గురువుని కలవగలిగారు. ఏంటి, ఆయన చేసిన అంత సుదీర్ఘ ప్రయాణంలో ఆ 11 సార్లు కూడా ఆయన గురువు దగ్గర నుంచి తీసుకున్న ఉపదేశం ఒకటే ఒకటి. ఏం చేశారు శ్రీల ప్రభుపాద్ గారు ఆయన జీవితకాలం మొత్తం తెలుసా గీతని మనకి? కృష్ణ గీతని ప్రచారం చేస్తారు మాతాజీ. గీతని ప్రచారం ప్రచారం చేసి మాత్రమే చేశారు. గురువు గారు ఒక మాట ఆ చెప్పారంటే గురువు గారు చెప్పింది అదొకటే ఫాలో అయ్యారు. సో గురువు గారు చెప్పింది చేస్తే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మనం గురువు చెప్పింది చేస్తామో ప్లీజ్ అవుతాం. సింపుల్ ఎగ్జాంపుల్స్ మనం ఇంట్లో తీసుకున్నాం అనుకోండి, అమ్మ చెప్పింది చేయంగానే ఏం పెడుతుంది, నాకు ఇంకా ఎక్కువ స్వీట్స్ కానీ తినడానికి కానీ ఏమైనా ఇస్తుంది అని అనుకోవచ్చు. అదే నాన్నని కానీ పిల్లవాడు కానీ పిల్ల కానీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది మాతాజీ ప్రభుజీస్? సో ఇది నాన్న చెప్పింది చేస్తే నాకు ఇంకా ఇంకా ఇస్తారు, నాన్న చెప్పినట్టు వింటే ఇంకా ఇంకా నన్ను వేరే వేరే బయట వాటికి తీసుకెళ్తారు, ఇంకా నన్ను బాగా తిప్పుతారు. అదే ఉద్దేశంతో ఉంటారా లేదా మాతాజీ? అది చిన్నతనం. జ్ఞానం లేకపోయినా సరే మనం గనక మెప్పు పొందితే మనకి ఇంకా ఎక్కువ ఇస్తారు అనేది తెలుసు. అదే గనక మనం గురువుని గనక మెప్పు పొందగలిగితే ఖచ్చితంగా మనకి గురువు ఏమిస్తారు మాతాజీ ప్రభుజీ? గురువుకి వస్తే మనకి కృష్ణనే ఇస్తారు. కృష్ణ అంతే కదా మాతాజీ? సో మనకు కావాల్సింది ఏంది, ఎందుకని మనం ప్లేస్ చేస్తున్నాం గురువుల్ని? కృష్ణ కోసం, కృష్ణని రీచ్ అవ్వడం కోసమే. సో ఆ మార్గం అనేది సుగమం చేసేస్తారనమాట. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, గురు సేవ అంటే ఎలా ప్లీజ్ చేయొచ్చు మనం అనేది. ఆ ఇలాగే ఒక డిసైపుల్స్ అని అరుణి అని ఒక ఆయన ఉన్నారు. సో ఆయన ఏంటి అంటే, ఇలా మామూలుగా వర్షాకాలంలో మనకి తెలుస్తూనే ఉంటుంది. ఆ మనం ఆల్రెడీ
మీరంతా కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి నీళ్లు పట్టడం పొలానికి అని ఉంటది తెలుసు కదా మాతాజీ. సో గండి కొడుతూ ఉంటారు. సో ఒక పొలంలోంచి ఇంకొక పొలంలోకి నీరు వెళ్తుంది. పై పొలం తడిచిన తర్వాతే కింద పొలంలోకి కూడా వాటర్ వస్తూ ఉంటాయి. అవునా కదా మాతాజీ? సో అలా అవును ఎప్పుడైతే మాతాజీ. ఎక్కువ వర్షం పడినప్పుడు ఏం చేయాలి మనం? ఆ గండి క్లోజ్ చేయాలి. లేదు అంటే పండిన పంట మొత్తం అంతా కూడా నీళ్ళ పాలైపోతుంది. అవునా కదా? సో ఆ గురువు గారు చెప్తారు, అయ్యో మనం ఇంత ఆ, పంట కాపుకి వస్తుంది అనమాట. అప్పుడే అనుకోకుండా అకాల వర్షం పడినప్పుడు సో వెళ్ళి అక్కడ నువ్వు గండి కొట్టేసి వెళ్ళకుండా కింద పొలాన్ని కాపాడు అని చెప్తే, సరే గురువుగారు అని చెప్పి ఆ డిసైపుల్ వెళ్తారు. సో అది ఎప్పుడు జరుగుతుంది? ఇవాళ రాత్రి చెప్తారు. మరుసటి రోజు పొద్దున్న చూడగానే, అదేంటి నేను చెప్పా కదా, ఏ విషయం చెప్పలేదు ఏంటి అని గురువుగారు వెతుకుతూ ఉంటారు. తీరా వాళ్ళు ఉండే ప్లేస్కి వెళ్తే అక్కడ ఉండడు డిసైపుల్. సరే ఎక్కడున్నారా ఎక్కడున్నారా అని వెతికితే, ఓకే నిన్న సాయంత్రం నేను ఈ విషయం చెప్పాను కదా అని చెప్పి పొలం దగ్గరికి వెళ్దాం, అసలు ఎలా ఉంది చూద్దామని వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఏ ఏం ఏం సీనరీ చూస్తారో తెలుసా మాతాజీ? ఆ గండి కొట్టడం ఎంతకీ ఆగకపోయేటప్పటికి ఆ డిసైపుల్ తను అడ్డంగా పడుకొని ఆ నీటి ప్రవాహాన్ని ఆపుతారు. సో ఆయనకున్న సాయిబాబా ఏకైక లక్ష్యం గురువు చెప్పింది చెయ్యాలి. సో గురువు సాయిబాబా హరిబోల్ ఎలాగైనా మాతాజీ. సరే ఆ సేవ హరిబోల్ అనేది, మాతాజీ. అంతేగాని నేను తడిచిపోతున్నాను, నేను రాత్రంతా ఇలాగే ఇక్కడే పడుకోవాలా అనే ఉద్దేశం అసలు ఆ డిసైపుల్కి లేదా ఆ శిష్యుడికి లేనే లేదు. సో ఇలాంటివి అంటే అంత మనము ఈ కలియుగంలో అసలు చేయలేం, కానీ అది ఒక ఇన్స్పిరేషన్ మనకి అని చెప్తున్నాను. హరే కృష్ణ మాత. అండ్ ఇంకోటి ఏంటి అంటే, అసలు సేవ చేసినప్పుడు ఇంకోటి మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనకి మాతాజీ ప్రభుజీ చెప్తూనే ఉంటారు, మనం ఏంటి మెయిన్గా ఆత్మలం జీవేర కదా స్వరూపమై కృష్ణయర నిత్యదాస్. మనము జీవులం, స్వరూపానికి మాత్రమే జీవులం, కానీ మన మెయిన్ తత్వం ఏంటి అంటే కృష్ణుని యొక్క నిత్యదాసులం. ఇంకొకటి, ఈ సేవ ఎలా చేయాలి అంటే ప్రచారం చేసేటప్పుడు మనకి క్లియర్గా తెలుస్తాం. ఏది చేసినా మనం ఏది అర్పిస్తున్నా కూడా అది ఎవరికి ఇస్తున్నట్టు? ఎవరండి ఫైనల్ గా చూసేది? ఈ భగవంతుడు శ్లోకం గుర్తుందా మీకు? భోక్తారాం యజ్ఞ తపసాం. సో హూ ఇస్ ద ఫైనల్ ఎంజాయర్? కృష్ణ ఇస్ ద సుప్రీం ఎంజాయర్. భోక్తారం యజ్ఞ తపసాం గుర్తుందా మాతాజీ ప్రభుజీ? సో మాతాజీ భోక్తారం సర్వలోక మహేశ్వరం. ఎస్. అంటే ఏంటి, మనం చేసే సేవ ఏదైనా కూడా ఫైనల్ గా ఎవరు తీసుకునేది అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. అండ్ మోర్ ఓవర్ మనము ఈ సేవ చేస్తున్నప్పుడు వేరే తిరిగి ఆశించకుండా చేస్తే ఇంకా త్వరగా మనకి ప్రయోజనం అనేది కలుగుతుంది. జనరల్ గా మనం ఏంటి, ప్లీజ్ చేయడం అనేది మన స్వార్థం కాదు. కేవలం గురువుని ప్లీజ్ చేయడం అనేది స్వార్థం లేకుండా చేయగలిగితే, మనం ఇష్టపూర్వకంగా చేయగలిగితే, అలాగే సేవ చెప్పాను, ఏ రకమైన సేవ అయినా రావచ్చు మనకి, అది మనం ఇష్టపూర్వకంగా చేయాలి. అంతేగాని నాకు ఇది ఇచ్చారులే నేను ఈ పూటకి ఏదో ఒకలాగా చేసేస్తాను అనే విషయం అస్సలు చేయకూడదు. అవునా కదా మాత? ఎందుకు అంటే ఇంకా మీకు ఇంకా ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. కృష్ణుడు సుధాముడు చిన్నప్పుడు గురుకులంకి వెళ్తారు. ఏముని దగ్గర తెలుసా మాతాజీ అండ్ ప్రభుజీస్? సాందీపముని. హరే కృష్ణ. సాందీపం ముని దగ్గర సాందీపముని ఆశ్రమంలో ఉన్నప్పుడు, సో గురువు గారి యొక్క వైఫ్ ఎవరైతే ఉంటారో కృష్ణుడిని సుధాముడిని వెళ్ళి ఏం తెమ్మని చెప్తారు? పొలంలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొని రండి కట్టెలు అని చెప్తారు. తీసుకురండి. అవునా కదా? సో మరి అవును. అలాంటి అంత పెద్ద కృష్ణ పరమాత్ముడు గాని, ఆయన ఫ్రెండ్ అయినందుకు సుధామ గాని వెళ్ళము అని చెప్పారా? ఏమీ లేదు. చెప్పలేదు సో మాతాజీ. ఆయన కూడా ఒక మానవ రూపంలో ఉండి గురుకులంలో ఉండి ఆయన కూడా గురువుకి సేవ చేసి మనకేం గైడ్ లైన్స్ ఇస్తున్నారు అంటే, ఖచ్చితంగా మనము సేవ్ గురువుని చేసుకుంటే ఆశ్రయించి. మన గురువు ప్లీజ్ అవుతారు, తద్వారా కృష్ణ కూడా ప్లీజ్ అవుతారు. సో సర్వింగ్ టు డివోటీస్ ఆర్ టేకింగ్ సర్వీస్ ఫ్రమ్ డివోటీస్, ఎవరైతే భక్తులు మనతో పాటు ఉంటారో వాళ్ళకి మనం సర్వ్ చేయడానికి ముందున్నామా లేదా వాళ్ళ నుంచి మనం సర్వీస్ తీసుకుంటున్నామా? అంటే ఇప్పుడు ఎలా ఉంటది, ఎవరైనా ఏదైనా తెమ్మన్నారు అనుకోండి, స్వయంగా మీరు ఇలా తెస్తున్నారా, మీరు ఇంకొకరికి చెప్తున్నారా? ఇది కూడా సింపుల్ ఎగ్జాంపుల్తో తెచ్చుకోవచ్చు. సో మనకి అందుబాటులో ఉన్నా సరే మనం అందుకోకుండా పక్కన వాళ్ళకి అది అందుకో అని చెప్పినా కూడా అది తప్పే అవుతుంది కదన్నమాట. సో అందుకోగలిగిన ప్లేస్లో మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా అందుకొని ఇవ్వగలగాలి. సో సింపుల్గా పాయింట్స్ చెప్పాలి అంటే, ఈ సేవ చేయడం వల్ల మనకి మనము ప్యూరిఫై అవడమే కాకుండా, మనము ప్యూరిఫై అవుతూ మనము బెనిఫిట్ పొందుతూ మనతో చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతూ ఉండాలి, బెనిఫిట్ అవుతారు. అదేవిధంగా ఇలా చేయటం వల్ల సేవ మన గురువు ప్లీజ్ అవుతారు, గురు ద్వారా కృష్ణ కూడా ప్లీజ్ అవుతారు. సో చేసే ఈ సేవ ఏమీ ఆలోచించకుండా ఆశించకుండా చేయాలి. అలాగే చేసేది కూడా రెసిస్ట్ చేయకుండా, ఆ, అయిష్టంగా కాకుండా ఇష్టపూర్వకంగా చేయాలి. సో క్లియరా మాతాజీ? సో సేవ మనం తీసుకుంటున్నామా, సేవ ఇస్తున్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ దానికి వెళ్దామా మాతాజీ? సో రెస్పెక్ట్. హరే కృష్ణ. ఓకే మాతాజీ. ఎస్. సో క్లియర్ ఉందిగా మాతాజీ? ఇందులో ఏం డౌట్ లేదుగా? ఫస్ట్ పాయింట్, సో సేవ ఏం చేయడం, లేదు. సేవ ఏం చేయడం. డౌట్ లేదు మాతాజీ. మనం సో సేవ సెకండ్ చేయడం కదా మాతాజీ, ఇంకా సేవ తీసుకోవడం లేదు కదా మనం.
సేవ చేయటమే, సేవ తీసుకోవడం ఉంటుంది మాతాజీ, ఎందుకు ఉండదు? సో ప్రసాదం పంచుతున్నారు, నువ్వు వెళ్తున్నావుగా, నాకు కూడా తీసుకురా అనేది సేవ తీసుకోవడమే కదా మాతాజీ. సేవ తీసుకోవడం అంటే అంటే ప్రసాదం తీసుకోవడమా? ఆ ప్రసాదం దగ్గరికి వెళ్ళకుండా ప్రసాదం మన దగ్గరికి రావడం కూడా సేవ తీసుకోవడమే కదా. ఆ, క్లియర్ మాతాజీ. సో ఏంటి అవును. అంటే మీ మీరు చేయగలిగినంత వరకు, మన శక్తి ఉన్నంత వరకు మనం చేయగలిగినంత వరకు చేయాలి. అది కూడా ఇష్టపూర్వకంగా చేయాలి, కష్టతరంగా చేయకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా మాతాజీ? హరే అవును కృష్ణ. మాతాజీ. ఎస్. ఎస్ అదే మాతాజీ. ఎందుకంటే అన్ని ఇష్టాలే ఉండవు కదా మాతాజీ, ఆ కొన్ని కష్టాలు అదే అంటే కష్టాలు కూడా రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు తీయడం కష్టాల్ని అంటే కూడా ఇష్టంగా మార్చుకుంటూ మనం ఇష్టం. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కోసం మనం గురువుని ప్లీజ్ చేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ గురువుని ప్లీజ్ చేయడం వల్ల అంతర్లీనంగా అక్కడ ఉన్న పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఏంటిది ఇది? గురువు ద్వారా మనము కృష్ణని చేరడానికి మన మెయిన్ గోల్ ఉంది కాబట్టి వాళ్ళని ఒక మనుషులుగా చూడకుండా మనల్ని భగవంతుని వైపు లీడ్ చేసే మనిషిగా చూస్తే ఖచ్చితంగా మనకి అదే నెక్స్ట్ పాయింట్స్ లో వస్తుంది మాతాజీ. అసూయ ఉండకూడదు అని అంటాం కదా. సో ఆ రకంగా అనమాట. సో అందుకనే ఎప్పుడు కూడా మనం సేవ ఇచ్చేలాగా ఉండాలి, కానీ సేవ తీసుకునేలాగా ఉండద్దు. హరే కృష్ణ మాత. సో నెక్స్ట్ రెస్పెక్ట్. సో ఇది కూడా అంతే. మీరు గౌరవం కోరుకుంటున్నారా, గౌరవం ఇస్తున్నారా? సో ఇప్పుడే మనం చూసాము శిక్షాష్టకంలో థర్డ్ వర్స్, గుర్తుందా మాతాజీ ప్రభుజీ ఎవరికైనా? తృణాదపి సునేచేన నీచేన తరోరేవ తరువ సహిష్ణునా సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదా హరిః. సదా హరిహి. సో ఇక్కడ మనం చెప్తాం తృణాదపి సునీచేన అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా, సో మనం మాత్రం ఖచ్చితంగా అంటే పక్కన వాళ్ళు మిమ్మల్ని గౌరవించినా గౌరవం ఇవ్వకపోయినా సరే, గౌరవం ఇస్తే మీరు గౌరవం ఇవ్వండి. అమర్యాద ఇచ్చారనుకోండి. మొన్న క్లాస్లోనే గంగపాలక ప్రభుజీ కూడా చెప్పారు, ఎప్పుడైతే మనకి ఇష్టం లేని వ్యక్తి వస్తారో వాళ్ళని ఇంకా అమితమైన ప్రేమతో గనక మనము వాళ్ళని గౌరవం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి మనపై ఉన్న లేదా మనకి వాళ్ళపై ఉన్న అసూయ లేదా అదేంటి అయిష్టత అనేది పోతుంది. ఎప్పుడైతే మనం గౌరవంతో దాన్ని కప్పివేస్తామో మనం కూడా కర్మరాహిత్యం కింద మనకి ఆ కర్మ ఫలం అనేది రాదు. మీకు తెలిసిందే కదా, మనకి ఇది నెక్స్ట్ క్లియర్ గా వస్తుంది. కేరింగ్ లో కూడా మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని. ఇం- కానీ మాతాజీ చేతగానోళ్ళగా తెలివి తక్కువగా తీసుకుంటారు మాతాజీ, చెప్పినంత తేలిక కాదు. ఇప్పుడు అలా ఉన్నాం అనుకోండి మనం, ఏముందిలే వీళ్ళేమి అనుభవం, వీళ్ళేమి చేయరు అని చెప్పని ఇంకా రెక్లెస్ గా అంటే చేతగానోళ్ళ కింద లెక్క చూసుకుంటారు. వాళ్ళు రిప్లై ఇవ్వరు, వాళ్ళు ఏమన్నా పడి ఉంటారు అని చెప్పని అంటే చెప్పడం తేలిక, సొసైటీలో మనం మింగిల్ అవ్వడం అనేది కష్టం. మీరు చెప్పింది కరెక్టే మాతాజీ. కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ రాగానే ఎవరికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కూడా జ్ఞానం, ఈ కృష్ణ చైతన్యం వల్ల మనకి పొందేది ఇంకోటి ఏంటి అండి? జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? పుస్తక పఠనం వల్ల. సో పుస్తక పఠనం చేస్తూ మనం వచ్చిన ఆ జ్ఞానాన్ని అవలంబించకపోతే, సో లేదా మనం ఆచరణలోకి పెట్టకపోతే మనం కూడా ముందు అలాగే ఉండుంటాం కదా. సో అలా చెప్పగానే నాకు ఇష్టం లేదు ఈమె కంటే నేను దూరం గట్టే వెళ్ళి వేరే వైపు ఉంటానని అనుకున్నాం. కానీ కృష్ణ చైతన్యంలో వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం శాస్త్రాలు చదువుకుంటామో ఆ శాస్త్రాలు కూడా ఒక నిర్దిష్టమైన గురువు అండర్లో చదువుకుంటాం కాబట్టి ఏది ఎలా తీసుకోవాలి అనేది మనకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ఉన్న అప్పుడు మనం ఏమనుకోవాలి, వాళ్ళకైతే జ్ఞానం లేదు, మనకైతే కొంచెం జ్ఞానం ఉంది కదా మాతాజీ. సో ఆ జ్ఞానం వల్ల, సో నీ అజ్ఞానంలో నువ్వు అలా ఫీల్ అవుతావు, కానీ నాకు కొంచెం జ్ఞానము ఏదో గురు కృప వల్ల నాకు జ్ఞానం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా నువ్వు నాకు అమర్యాద ఇచ్చినా సరే నేను నీకు మర్యాదనే ఇస్తున్నాను. సో అలా వాళ్ళు అమర్యాద ఇచ్చినా మీరు మర్యాద ఇవ్వడం వల్ల ఎవరికి నష్టము, ఎవరికి లాభం చెప్పండి? మనం అమర్యాద ఇచ్చినా వాళ్ళు తీసుకోలేదు అనుకోండి, లైక్ వాళ్ళకే మర్యాద ఇచ్చినా మనకు అమర్యాద ఇచ్చినా మనం వాళ్ళ మర్యాదనే ఇస్తున్నాం. సో మన వైపు తప్పు ఉండదు కదా, అంటే మనం కర్మబంధనంలో చిక్కుకోం. వాళ్ళు అమర్యాద కింద ప్రవర్తించారనుకోండి, వాళ్ళు కర్మబంధనంలో చిక్కుకుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ మాతాజీ ఇది. సో అంటే కానీ ఇది మీరు కానీ అన్నట్టు వెంట వెంటనే రాకపోవచ్చు, కానీ చేస్తూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఇంకా మీరు ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అజ్ఞానులకు ఇంకా మంచి ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. ఒక ఒక జయానంద ప్రభుజీ అనే ఒక ప్రభుజీ ఉన్నారు. ఆయన రెస్పెక్ట్ ఎలా ఇచ్చారంటే చెప్తా చూడండి. ఇప్పుడు ఎవరైనా దారిలో అడుక్కునే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళని ఏమని పిలుస్తాం? మనం అడుక్కునే వాళ్ళని పిలుస్తాం. ఏయ్ ఓయ్ అని అంటాం, అవునా కదా? ఎందుకు ఇలా వస్తున్నాము, పో అవతలకి అని అంటాం, అవునా కదా మాతాజీ ప్రభుజీ? అవును కానీ మాతాజీ. దయానంద్ ప్రభుజీ బెగ్గర్స్ లేదు అడుక్కునే వాళ్ళని సార్, సార్, అయ్యా అని పిలిచేవాళ్ళట. అంత రెస్పెక్ట్ మనం ఇవ్వగలుగుతామా ఈ కలియుగంలో? అసలు అబ్బాయి ఉంటే వాళ్ళని చూస్తేనే మనం ఒక కిలోమీటర్ దూరం పరిగే పక్కకు వచ్చేస్తాం, అవునా కదా మాతాజీ? అవును మాతాజీ. సో కరెక్ట్ ఆ మాతాజీ. విధమైన రెస్పెక్ట్ మనం ప్రయత్నపూర్వకంగా చేస్తూ చేస్తూ ఉంటే, అలాని బెగ్గర్స్ని వెళ్ళి అలా చేయమని కాదు, ఒక ఎగ్జాంపుల్ ఇన్స్పిరేషన్ కింద తీసుకొని తద్వారా మన జ్ఞానాన్ని పొంది పక్కన వాళ్ళు అమర్యాద చేసినా మనం మర్యాద పూర్వకంగా ఉండాలి అని చెప్పి. ఇంకా ఈయన జయానంద్ ప్రభుజీ చేసిన దాని వల్ల
ఆయన లైఫ్ ఎంత మంచి ఎగ్జాంపుల్ అంటే మనకి ఆయన అడుక్కునే వాళ్ళని కేవలం సార్ అని పిలవడమే కాకుండా ఈ ఆ, మందు సప్లై చేసే ఉంటాయి కదండి ఆ మందు తాగిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి హల్వా సర్వ్ చేసేవారంట. మీకు అనిపిస్తుందా? ఎవరైనా తాగుబోతులు కనిపిస్తే మనం ఏం చేస్తాం ఇన్ జనరల్ గా? పక్కకి వెళ్ళిపోతాం. ఓకే. అడుక్కునే వాళ్ళకంటే ఇంకా దూరంగా పోతాం. అడుక్కునే వాళ్ళే నయం అన్నట్టు మనం అనుకుంటాం. కానీ ఆయన ఎవరన్నా అంత చేయగలుగుతారా? అంత రెస్పెక్ట్ ఇవ్వగలుగుతారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వీట్ ఇచ్చారట. సో ఆయన ఇలాంటివి చేయటం వల్ల ఆయన ఇచ్చే ప్రవచనం వల్ల జయానంద్ ప్రభుజీ ఎంత ఆ, కీర్తి తెచ్చారు అంటే ఇస్కాన్ వల్ల ప్రభుజీకి కీర్తి రాల, ప్రభుజీ వల్ల ఇస్కాన్కి కీర్తి వచ్చింది. అప్పట్లో ఆయన చేసిన ఇట్లాంటి రెస్పెక్ట్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ వల్ల అనమాట. ప్రతి ఒక్కళ్ళకి ఆయన చేసింది ఏమీ లేదు, మర్యాద ఇవ్వడం వల్ల. సో ఆ మర్యాద ఎలా వచ్చింది అంటే తర్వాత ఓ మీరు ఇస్కాన్ వాళ్ళ, సో ఇస్కాన్లో జయానంద్ ప్రభుజీ ఉన్నారు కాబట్టి జయానంద్ ప్రభుజీ ఎంత అయితే ఆ, మర్యాదగా చూసుకుంటారో మీరు కూడా అలాంటి వాళ్ళే అవుతారు కాబట్టి మీ అందరూ కూడా మంచి వాళ్ళే అన్నంత మార్పు తేగలిగారు జయానంద్ ప్రభుజీ. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మనం చూసాం సెకండ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ అనుకుంటా, ఈక్వల్ విజన్. సో అంటే ఏంటి? మనిషి సమానం. ఆ చండాలుడైనా అజ్ఞానవంతుడైనా సరే లేదా కుక్క మాంసం తినేవాడైనా సరే ఒక శుద్ధ భక్తుడు వాళ్ళని ఎలా చూస్తారు మాతాజీ ప్రభుజీ? సమాన దృష్టితో చూస్తారు. ఎందుకంటే ఆయన దృష్టిలో అతను జీవ కాదు, ఆత్మ. అవునా కదా మాతాజీ? అవును మాత. సో అందుకని మనం ఏం చెప్తామంటే మనతో పాటు మాతాజీ హనుమాచారి అనే కీర్తనలో కూడా ఉంది కదా మాతాజీ, అవన్నీ సమానంగా. అదే ఆ తందనాన అహి తందనాన అని ఆ పాట. బ్రహ్మ తనదే ఒకటే కదా. పరబ్రహ్మ. ఎస్ మాతాజీ, హరే కృష్ణ. సో ఉమ్. అందుకనే ఇలా అసలు ఇంకా చెప్తా, ఈ రెస్పెక్ట్ ఇంకా మంచి ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు మనం. ఏంటి అంటే శ్రీల ప్రభుపాద్ గారు లాస్ట్ లో ఆయన ఆ, బాగా ఏజ్ వచ్చేసిన తర్వాత ఆయన ప్లేస్ నుండి ఆ, కృష్ణుడి టెంపుల్ కి, మళ్ళీ కృష్ణుడి టెంపుల్ నుంచి ఆయన ప్లేస్ కి కూడా ఒక డోలీలో తీసుకెళ్లేవాళ్ళు అనమాట. అలా డోలీలో తీసుకెళ్తున్నప్పుడు అప్పటికే ఆయన ఏజ్ చాలా వచ్చింది, ఆయనకి చాలా మంది అనుయాయులు ఉన్నారు కాబట్టి డిసైపుల్స్ అంతా కూడా ఆయన వచ్చి వెళ్ళేటప్పుడు ఏమని అంటూ ఉంటారు జనరల్ గా మనకు కనపడంగానే గురుదేవ్ మనం ఏమంటాం? జై హరే శ్రీ జై శ్రీల జై ప్రభుపాద్, జై శ్రీల ప్రభుపాద్ అని అంటాం. అవునా కదా మాతాజీ? సో అది విన్నారు అనమాట శ్రీల ప్రభుపాద్ గారు. సో అడిగారు వాళ్ళు ఏమంటున్నారు అని అంటే జై శ్రీల ప్రభుపాద అని అంటున్నారు అన్నారు. ఆయన మళ్ళీ తిరిగి వచ్చారు, అలా గుడికి వెళ్ళేటప్పుడు అడిగారు, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అడిగారు ఏం మాట్లాడుతున్నారంటే జై శ్రీల ప్రభుపాద అని అంటున్నారు ప్రభుజీ అని అన్నారు. వద్దొద్దు, వాళ్ళని జై శ్రీల ప్రభుపాద అనద్దు అని చెప్పండి. ఓన్లీ ఆస్ దెమ్ టు చాంట్ హరే కృష్ణ అని మాత్రం అనండి. అంటే అంత రెస్పెక్ట్. నాకు వద్దు గౌరవం, ఎవరికి ఇవ్వాలి? నేను ఎవరి యొక్క దాసుని? కృష్ణుడి యొక్క దాసుని. కాబట్టి నాకు జై జయకారాలు వద్దు. మీరు చేయాల్సిందంతా కూడా ఓన్లీ సింపుల్ వన్ థింగ్, చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఏదైతే మీరు గౌరవం ఇస్తున్నారో అది నాకు వద్దు. ఎవరికి ఇమ్మంటారు అంటే నా పైన ఎవరున్నారో వాళ్ళకే ఇవ్వండి. సో మన మోటివ్ ఎప్పుడు కూడా ఏముండాలి అంటే మనం కృష్ణుడి యొక్క దాసులమే. అండ్ మోర్ ఓవర్ ఇంకా కూడా మనం చెప్పచ్చు, మనందరం భక్తులం అని అనుకుంటాం కానీ భక్తుల కంటే ముందు మనం సర్వెంట్స్. మనం ఈ సేవ చేస్తూ 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 మనలో ఉన్న భక్తి తత్వాన్ని పెంపొందించుకుంటాము కాబట్టి మనము భక్తులు భక్తులు భక్తి లేదా భక్తులు అయ్యే ప్రాసెస్లో ఉంటూ ఉంటాం అనమాట. ఇంకా మీకు రెస్పెక్ట్ ఇంకా ఎలా ఉండొద్దు అనే దానికి కూడా ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇప్పుడు కుంభకర్ణుడు ఉన్నాడు. కుంభకర్ణుడు ఉన్నాడా లేదా మాతాజీ? కుంభకర్ణుడు ఉన్నాడు. గురించి తెలుసా? కుంభకర్ణ పేరు ఎలా వచ్చింది మాతాజీ ప్రభుజీ? ఎక్కువ నిద్రపోతుంటాడు కాబట్టి ఆహా. కారణం. కుంభకర్ణ, ఆయన చెవులు ఏవైతే ఉంటాయో చాలా పెద్దగా ఉంటాయి. కుంభకర్ణ, కర్ణ అంటే చెవులు అనమాట. సో ఆయనకి పెద్ద చెవులు ఉంటాయి. ఆయన లాగా ఉండొద్దు అంటారు, పడుకునేదానికి కాదు. అంటే ఏంటి? మన గురించి ఎవరెవరు ఏం చెప్తున్నారో, మనల్ని ఎవరు ఎక్కువ మర్యాదిస్తున్నారో మనం విందాము అనే దాని మీద మీరు పెట్టద్దు. ఆ వినేది వినండి. ఏం వినాలి? కేవలం హరినామాన్ని మాత్రమే వినటానికి మీ చెవులను ఉపయోగించండి. అంతేగాని కుంభకర్ణుడిలాగా చెవులు పెద్దవి చేసుకొని ఓ నా గురించి చెప్తున్నారా, నన్ను మెచ్చుకుంటున్నారా, ఇంకేమంటున్నారు అనేది ఉండద్దు అని చెప్తున్నారు. సో కృష్ణ రెస్పెక్ట్ అనేది ఏంటి అంటే సే గౌరవం మీరిస్తున్నారా లేదా గౌరవం తీసుకుంటున్నారా అనే దాని మీద ఉంటుంది. క్లియరా మాతాజీ? రెస్పెక్ట్ గురించి కూడా. హరే కృష్ణ. క్లియర్ మాతాజీ. హరిబోల్ మాతాజీ. కానీ కానీ మాతాజీ దీంట్లో దిగిన తర్వాత, క్రైస్తత్వంలో దిగిన తర్వాత మామూలు సొసైటీకి మన దానికి చాలా తేడా ఉంది మాతాజీ. ఇక్కడ మన అందరం ఏంటంటే ఈ నేర్చుకుంటాం కాబట్టి గౌరవంగా మర్యాదగా ఎవరైనా కనపడంగానే హరే కృష్ణ మాతాజీ అని చెప్పడం కానీ, వాళ్ళు మనకు చెప్పలేదని చెప్పని ఫీల్ అవ్వకుండా మనమే ముందు ఫీల్ వాళ్ళకి అవ్వకుండా రెస్పెక్ట్ ఉండాలి. ఇవ్వడం. ఎస్ మాతాజీ. అదే బయట మామూలుగా ఉంటే అట్లా ఉండదు మాతాజీ. ఎస్ మాతాజీ, అదే చెప్పేది అందుకని.
సో అందుకని మనం ఎప్పుడు కూడా వాళ్ళు మనం చెప్పినంత మాత్రం మనం చెప్పుకోవడం వల్ల ఆ నామాన్ని జపించడం వల్ల మనమైతే ప్యూరిఫై అవుతున్నాం కదా మాతాజీ. సో అవును మనం హరే కృష్ణ అంటున్నాము. సో వాళ్ళు చెప్పారా, వాళ్ళు కూడా ప్యూరిఫై అవుతారు. వాళ్ళు అవ్వలేదా, సో ఓకే మీకు టైం ఉంది ప్యూరిఫికేషన్ కి. నేను కొంచెం ఏమీ లేదు, ఇదే మనకు 10 మెట్లు ఉన్నాయి అనుకోండి మాతాజీ, మనం వెళ్ళాల్సిన ప్లేస్ కి. మనం 4 మెట్లు ఉంటాం, వాళ్ళు ఒకటో మెట్లోనే ఉంటారు. మనం అవును చెప్పుకుంటూ చిన్నగా 10 మెట్లు ఎక్కి, ఆ 10 మెట్ల తర్వాత మనకుండే డెస్టినేషన్ ఏముంటుంది? ఆధ్యాత్మిక లోకం. సో హరే కృష్ణ మాతాజీ. సో సరే సో ఇప్పుడు థర్డ్ పాయింట్కి వెళ్దాము. సో క్లియర్ కదా మాతాజీ, సేవ అలాగే మర్యాద. తర్వాత వచ్చేసి థర్డ్ కేరింగ్ కేరింగ్. సో ఒకళ్ళ పట్ల ఒకళ్ళం ఎలా ఉంటున్నాము, ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కేరింగ్ ఎలా కావచ్చు? ఎమోషనల్గా ఇవ్వచ్చు, ఫిజికల్గా ఇవ్వచ్చు, లేదా మెంటల్గా ఇవ్వచ్చు. లేదు అంటే మనం ఉండే ఈ సంఘం ఏదైతే ఉందో మన అసోసియేషన్లో అసోసియేషన్లోకి జాయిన్ చేయించడం కానీ, లేదా అసోసియేషన్లో ఉన్న వాళ్ళు బాగోగులు చూసుకోవడం కానీ. ఎమోషనల్ అంటే ఒక్కొక్కసారి మనం అనుకోవచ్చు అన్ని వేళలా అన్ని సార్లు ఒకేలా ఉండగలుగుతాం అన్నమాట. ఇంట్లోనే మనకి కోపం వస్తేనే మనకి తెలుస్తుంది కదా, మనకే నవరసాలు ఉంటాయి, అవునా కదా? ఎవరైనా ఏదో అనగానే మనల్ని మంచిగా అనగానే నవ్వాము అంటే మనకి హాస్యరసం ఉన్నట్టే, అవునా కదా? ఏదైనా విషయం విన్నప్పుడు మనం బాధపడ్డాం అనుకోండి, ఏదైనా ఒక విషయం విని అప్పుడు కూడా మనం బాధ చెందుతాం. ఆ బాధ చెందుతున్నప్పుడు అది కూడా ఒక కేరింగే, ఎమోషనల్గా అయ్యో మీరు బాధపడుతున్నారా అని. సో ఎక్కువ మనం బాధపడే సందర్భాలు ఏంటి? ఎవరో ఒకళ్ళు ఎక్కువగా మనుషులు, ఇంట్లో మనుషులు ఎవరైనా లేదా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు కలిగే బాధ వేరు, అవునా కదా మాతాజీ ప్రభుస్? సో ఎవరైతే మనం జీవితకాలం నమ్ముతూ ఉంటామో లేదా మన అని అనుకుంటామో, వాళ్ళు ఎప్పుడైనా అనకూడని మాట అన్నా, అనకూడని పని చేసినా ఖచ్చితంగా మనం ఎమోషనల్గా డిప్రెస్ అవుతామా లేదా మాతాజీ? సో అవును తద్వారా మనకి ఏమవుతుంది? మెంటల్గా కూడా మనం డౌన్ అవ్వగలుగుతాం. ఎస్ అవునా? మాతాజీ. సో ఇవన్నీ ఎలాగో మనకు అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ఆ కేర్ తీసుకోకపోయినా మినిమం ఫిజికల్ కేర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మనకి అసోసియేషన్ మీటింగే జరిగింది అనుకుందాం, లేదా భక్తులందరూ వస్తున్నారు అని తెలుసు మనకి. సో వస్తున్నప్పుడు మనం చేసే మినిమం థింగ్స్ అంటే ఏంటి అంటే, వాళ్ళు చెప్పేది అట్లీస్ట్ వినటం, మనం వాళ్ళకి కావాల్సింది చూడటం. సింపుల్ ఎగ్జాంపుల్, వాళ్ళకి చైర్ లేదా, లేదా వాళ్ళకి మంచినీళ్ళు కావాలా, వాళ్ళు మనకి తెలుసు మనం సేవ తీసుకోవద్దు అని, కానీ వాళ్ళకి తెలియదు కదా సేవ నేను చేయించుకోకూడదు అని. సో వచ్చిన కొత్త వాళ్ళలో మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని మన ప్రభుజీస్ కానీ, మాతాజీస్ కానీ, గోవర్ధన్ ప్రభుజీ కానీ కనపడంగానే కొత్త వాళ్ళని కొంచెము తిన్నారా, ఉన్నారు, ఎందుకు? వాళ్ళ కొత్త ప్లేస్ కాబట్టి, ఫస్ట్ టైం రావడం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గురించి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారా లేదా మాతాజీ ప్రభుజీ? అవును మాతాజీ అవును లేదు, మాతాజీ. మనం ఎప్పుడు మనతో పోని, మనం ఎప్పుడైనా ఊరు వెళ్తున్నప్పుడు మన కుటుంబంతో పాటు మీరు ఎవరైనా మీ అన్నగారి పిల్లలను లేదా చెల్లెలి పిల్లలను తీసుకొచ్చినప్పుడు వాళ్ళ గురించి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారా లేదా మాతాజీ? సో అవును సేమ్ అలాగే అన్నమాట. కేవలం మినిమం థింగ్స్, ఎందుకు ఇలా కేర్ తీసుకోవాలి? వాళ్ళంతటా వాళ్ళు తీసుకోలేరా? వాళ్ళకి ఇష్టమయ్యే వచ్చారు కదా అని మనం అనుకోవచ్చు. కాకపోతే ఈ భౌతిక ప్రపంచం ప్రపంచం మనకు తెలిసిందే, ఇది దుఃఖాలయం. ప్రతిరోజు మనం దేనితో పోరాటం చేస్తూ ఉంటాం మాతాజీ ప్రభుజీ? సుఖదుఖం దుఃఖం సంభవించింది. సుఖదుఖాలు, మాయ అనేది త్రిగుణాలు, సత్వరజ తమో గుణం ఉంటుంది, దానికి తగ్గట్టు మాయ మనతో ప్లే చేస్తూ ఉంటుంది, అవునా కదా మాతాజీ? సో అన్ని ఈ ఇంద్రియ తృప్తి చేసుకోవడానికి మాయ కప్పి త్రివిధాలతో, మళ్ళీ ఏమో కామ క్రోధ మద కామ క్రోధ ఆచడ్వర్గం. లోభ మద మాత్సర్యాలతో కూడా మనం బాధపడుతూ ఉంటాం. సో అన్ని బాధలు ఉన్నప్పుడు మళ్ళీ మనం అడిషనల్గా ఈ బాధలు తీసుకోవడం అవసరమా? సో ఒక్క మంచినీళ్ళు గ్లాస్ కావాలా అని అడగడంలో మనకి మనమేమి నష్టపోం కదా మాతాజీ ప్రభుజీ? సో మినిమం థింగ్స్ అనేవి తీసుకుంటే కూడా క్లియర్గా మనం కేరింగ్ అనేది చేయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్కి మనం రెండు చూడొచ్చు. ఏంటి అంటే, ఎప్పుడైతే రామానుజాచార్యులు వారు జనరల్గా ప్రవచనాలు చెప్పడానికి వెళ్తూ ఉంటారు కదా, అలా వెళ్తున్నప్పుడు ఒక ఊరికి వెళ్ళి వాళ్ళ శిష్యుల్ని చెప్పారన్నమాట, నేను వస్తున్నాను అని చెప్పి చెప్పండి అక్కడికి వెళ్ళి అంటే. ఆ శిష్యులు ఇద్దరు గృహాలకు వెళ్తారు, అందులో ఒకటిది ధనవంతుడి గృహము, ఇంకొకటి పేదవాని గృహము. సో సింపుల్గా చూడొచ్చు. రిచ్ ధనవంతులు ఏం చేస్తూ ఉంటారు? రాగానే ఒక డిసైపుల్స్ వచ్చారు, రామానుజాచారి గారు కాదు వచ్చింది. సో ఆ డిసైపుల్స్ అంటే మరుసటి రోజు ఇలా వస్తున్నారు రామానుజాచారి గారు ఇక్కడ ప్రవచనం చెప్పడానికి, కాబట్టి వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి, లేదా వస్తున్నారు అనే విషయం చెప్పడానికి వాళ్ళు ఆ గ్రామానికి వెళ్తారనమాట. అప్పుడు ధనవంతుడు ఎలా రిసీవ్ చేసుకున్నాడు, ఒక పేదవాడు ఎలా రిసీవ్ చేసుకున్నాడు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ధనవంతుడు ఏం చెప్పుకుంటాడు? ఆహా అవునా, వస్తున్నాడా, సరే అయితే నేను అన్ని చూసుకుంటాలే, మీరు వెళ్ళరండి అని అన్నమాట.
అదే పేదవాడు ఏం చెప్పాడంటే రాగానే వాళ్ళకి కూర్చోడానికి మంచి ఆసనం వేసి ఏమైనా తాగుతారా ఆయనకు ఉన్నంతలో ఏమైనా తింటారా తాగుతారా అని ఇచ్చి చాలా ఆనందపడి మేము ఎంతో కృతార్థులం అయ్యాము. అంత గొప్ప రామానుజాచారి వారు మమ్మల్ని వచ్చి మాకు వచ్చి ప్రవచనం ఇస్తున్నారు అంటే మా ఊర్లో మేము ఎంతో ధన్యులం అవుతాం అని అంటారు. సో ఎవరు ఎలా కేర్ చేశారు అనేది ఇక్కడ పాయింట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ధనవంతుడు ఏమన్నాడు, సో నేను అన్ని డబ్బు పెడుతున్నా, నేనే అరేంజ్మెంట్ చూసుకుంటున్నాను. సో ఈ డిసైబుల్స్ కదా వచ్చింది, గురువు గారు కదా కాదు కదా అనే ఉద్దేశంలో ఉన్నాడు. అహంకారం. అప్పుడు ఎవరి కేరింగ్ ఎక్కువ ఇంపార్టెంట్ మా దేశం ప్రభు? పేదవాడి పేదవాళ్ళకి. పేదవాళ్ళకి పేదవాడిది మాట. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మన లోపల తత్వం భావ అండ్ మోర్ ఓవర్ క్లియర్ గా మనం చెప్పొచ్చు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి. సో ఏం చూస్తారు మనకి కృష్ణ కృష్ణ పరమాత్ములు? భక్తి చూస్తారు. భావాగ్రాహి జనార్దన. సో మనం ఏ భావంతో ఉన్నాము అనేది ఖచ్చితంగా మనం ఫేస్ లో కనబడకపోయినా మన అంతర్లీనంగా లోపల ఏమనుకుంటున్నాం అనేది కృష్ణ పరమాత్మకి ఖచ్చితంగా తెలుస్తుంది. అవునా కదా మాతాజీ? సో అలాగే అవును ఇంకొక మాతాజీ. డిసైపుల్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురువు గారు ఉన్నారు, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి శిష్యురాల్ని. సో గురువు గారు ప్రవచనం చెప్పొచ్చారు, తర్వాత ఆయన రెస్ట్ తీసుకోవడానికి ఆయనకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తూ ఉంటాం. ఏంటి, ఆయనకి పక్క వేయడం కానీ, ఆయనకు కావాల్సిన మంచినీళ్ళ గ్లాస్ పెట్టడం కానీ, అవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఉంటాం. అయితే రామానుజాచార్య వారి యొక్క శిష్యుడు ఒక ఆయన ఉన్నారు, గోవింద అని. సో ఆయన ఏంటి అంటే గురువు గారికి పక్క వేసిన తర్వాత ఆయన ఆ పక్క మీద పడుకున్నాడట. పడుకొని లేచాడట. అట్లా చూసి ఇట్లా ఇట్లా బెడ్ నొక్కి చూసుకుంటున్నాడంట. అప్పుడు మిగతా శిష్యులు ఉన్నారు కదా, నీకు అసలు బుద్ధి ఉందా, గురువు గారికి వేసిన పక్క మీద నువ్వు పడుకొని చూస్తావేంటి, నువ్వు పడుకుంటున్నావేంటి, అసలు అలా పడుకోవచ్చా, అది అపరాధం అవుతుంది అంటారా లేదా మాతాజీ? జనరల్గా చేస్తే అది గురువు అంటారు గారికి మాతాజీ. పెట్టిన ఆసనం, నువ్వు ఎలా కూర్చుంటావు అని. కానీ అతని అంతర్లీన భావం, ఆ కేరింగ్ ఏంటి గోవిందది, పడుకుంటే గురువు బాగుంది. గారికి ఎక్కడైనా ఏదైనా బాగుందండి. ఒత్తుకుంటుందా, అసౌకర్యంగా ఉందా లేదా చూడటానికి మాత్రమే. చూడడానికి మాత్రమే ఆయన ఆ బెడ్ మీద అలా పడుకుంటారు. ఇంకా ఇంకో ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి తెలుసు ఏంటది, బృందావనంలో గోపిక స్త్రీలు ఉన్నారు, గుర్తుందా మీకు? ఆ, సో అవును ఎప్పుడైతే మాతాజీ. కృష్ణ తన డివోటీస్ గురించి తెలియపరచాలన్నప్పుడు, నాకు బాగా తలనొప్పిగా ఉంది నారదా, వెళ్ళి ఎవరిదైనా నా నిజ భక్తుడి యొక్క పాదధూళి తీసుకురా అని చెప్పి అంటారు. అవునా కదా మాతాజీ ప్రభుజీ? అవును మాతాజీ. సో అప్పుడు ఏం చేశారు, కానీ అప్పుడు గోపిక, ఆ, మీ కానీ చాలా మంది శుద్ధ భక్తులు అనుమతిస్తారు. ఏమన్నారు, ఏంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇవ్వమండి. నుంచి కదా నా పాదధూళియా, అమ్మో ఏంటి నాకు అంత పాపం అంటగట్టాలనుకుంటున్నావా నువ్వు, నేను అసలు వద్దు వద్దు అని. కానీ గోపికా స్త్రీలు ఏం చెప్పారు, మాకెంత పాపం ఇచ్చినారు చుట్టుకున్నా మాతాజీ. పర్లేదు. వాళ్ళు ఏం చేశారు, కేర్. మేము ఇవ్వడం, మా పాదధూళి వల్ల కృష్ణ యొక్క తలనొప్పి తగ్గిపోతుంది అంటే మేము ఎంత పాపానికి, మాకు ఎంత పాపం వచ్చినా సరే మాకేమీ భయం లేదన్నారు. సో అంత కేరింగ్ అన్నమాట. సో కేరింగ్ అంటే ఏంటి, మనల్ని పక్కన పెట్టేసి మన వల్ల ఇంకొకళ్ళు సంతోషపడుతున్నారు అంటే అది చేయడానికి ముందుండగలగాలి. హరే కృష్ణ అది అబౌట్ కేరింగ్. సో క్లారిటీ ఉంది కదా మాతాజీ? రెస్పెక్ట్ వేరు, కేరింగ్ వేరు, రెండు కొంచెం కలిసినట్టే ఉంటాయి కానీ చాలా చిన్న వ్యత్యాసం మాత్రమే ఉంటుంది. మర్యాద ఇస్తూనే మనం కేర్ చేయడం అనమాట. క్లియరా మాతాజీ? హరే కృష్ణ. పేరు మాతాజీ. ఇప్పుడు నెక్స్ట్ మనం అసూయకి వెళ్దాము. సో 7:30 అయిపోతుంది. సో కొంచెం ఫాస్ట్గా చెప్తాను మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. సో అసూయ అసూయ లేకుండా ఉండడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పచ్చు, ఆ, మీ సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలి అంటే, మనతో పాటు సంఘంలో ఎవరైతే అసోసియేషన్లో ఉన్నారో, ఈ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు మనకంటే ముందు వెళ్ళిపోతున్నారనే అసూయ ఉందా మీకు? ఉంటది మాతాజీ. ఉంటది కదా జనరల్ గా. చూడు నిన్న కాక మొన్న వచ్చింది ఆమె, చూడు ఎలా వెళ్ళిపోతుందో, ఎలా మాట్లాడేస్తుందో, ఏమేం చేస్తుందో అని అనుకుంటాం. అలాంటిది అస్సలు వద్దు అని చెప్తున్నారు. ఇంకా మనకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్, దక్ష ప్రజాపతి ఏం చేశారు, అంత పెద్ద మహాయజ్ఞం చేసినా గానీ శివుడి మీద శివుణ్ణి అసూయతో పిలిచలేదు. ఆయన పిలవలేదు. అలాగే శిశుపాలుడు కృష్ణుడి మీద అసూయ పెట్టుకున్నాడా లేదా? అసూయపడతారు. అవును అసూయ మాతాజీ. పెట్టుకున్నాడు. సో అలాగే అదే కనుక అసూయ లేకుండా ఉన్న వాళ్ళకి, అసూయ ఉండాలంటే ఇంకా మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ధృతరాష్ట్రుడు ఏం చేశాడు, ధృతరాష్ట్రుడికి అసూయ ఉందా అసూయ లేదా? అసూయ ఉంది వల్లే మాతాజీ. అసలు కేవలం తన సొంత అన్నదమ్ములే ఐదు కదా పాండవులు, ఐదు కానీ కూడా ఇవ్వలేదు ఏనాడు కూడా రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడలేదు. అవునా ఒప్పుకోలేదు. కదా మాధవీస్? ఈ అసూయ ఉండడం వల్ల మనకి 3 నష్టాలు ఉంటాయి. అది చెప్పేలోపు మనం బెస్ట్ ఎగ్జాంపుల్, అసూయ లేకుండా ఉన్న వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలుగుతారా మాతాజీ? అర్జునుడు మాతాజీ. అర్జునుడు. ఇంకా మనం ఇంకా పురాతన కాలంలో చూస్తే ఈ మహామంత్రం మనకి ఏదైతే వచ్చిందో, రామానుజాచార్యులు ఎప్పుడైతే వాళ్ళ గురువు నుంచి ఈ హరినామ మంత్రాన్ని తీసుకున్నారో, ఆ గురువు గారు ఒకటే చెప్పారంట, ఇది చాలా గుప్తమైన మంత్రము,
ఇది నువ్వు గనక వేరే వాళ్ళకి చెప్తే నరకానికి పోతావు నువ్వు, కాబట్టి ఈ మంత్రం ఎవరికి చెప్పొద్దని చెప్పారట రామానుజాచార్యకి. కానీ ఏం చేశారు, గురువు దగ్గర నుంచి ఆ మంత్రం రాగానే ఒక అందరు వాటర్ ట్యాంక్ అందరికీ చెప్పేసి పైకెక్కేసి రామానుజాచార్య గారు అందరూ రండి రండి రండి, మీకు ఒక మంచి మంత్రం చెప్తాను, ఇది మీరు పఠించడం వల్ల ఈ నరకలోకం నుంచి విముక్తులు అవుతారు అనగానే గురువు వచ్చి కోప్పడతారు. అదేంటి చెప్పొద్దన్నాను కదా, నేను నరకానికి పోతే పోయాను ప్రభు గురువు గారు, కానీ నా వల్ల ఇంతమంది వీళ్ళందరూ కూడా సేవ్ అవుతారు కదా. సో అసూయ రహితంగా ఉన్నారు, అవునా కదా మాతాజీ? అవును. సో ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాద గారు కనుక ఈ ప్రచారాలన్నీ చేయకుండా ఉండుంటే, మనకి గనక ఇంత క్లియర్ గా బుక్స్ గనక రాయకపోయి ఉండుంటే, నా దగ్గరే వచ్చేసుకోవాలనే అసూయతో ఆయన గనక ఉండుంటే, మనందరం కూడా ఎందులో ఉండేవాళ్ళం, అజ్ఞానంలోనే కొట్టుమిట్టాడుకుంటూ ఉండేవాళ్ళం, అవునా కదా మాతాజీ? ఎస్. కరెక్ట్ సో ఇక్కడ మాతాజీ. క్లియర్ గా మనం చెప్పాలంటే అసూయ ఉండడం వల్ల మనకి మూడు రకాలుగా ఎఫెక్ట్సే ఉన్నాయి. ఆ మూడు రకాలు ఏంటి అంటే, లాస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే బుద్ధి పోతుంది. సెకండ్ చాప్టర్ లో 63 శ్లోక గుర్తుందా లేదా మాతాజీ? క్రోధాద్భవతి సమ్మోహ భవతి సమ్మోహాత్ స్మృతి సమ్మోహాత్ విభ్రమః స్మృతివిభ్రమः స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ ప్రణశ్యతి. ప్రణశ్యతి. సో హరే ఆ కృష్ణ కోపం మాతాజీ. ఉండడం వల్ల ఏమవుతుంది, ముందు బుద్ధి పోతుంది, బుద్ధి పోతే తర్వాత ఏమవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇంటర్లింక్డ్ అనమాట. సో ఖచ్చితంగా అసూయ మనకి చెడే చేస్తుంది తప్ప మంచి చేయదు. అలా ఎప్పుడైతే మనం క్రోధంతో ఉంటామో మనసు ఎలా తయారవుతుంది, చిన్నప్పుడు మనం తిడుతూ ఉంటారు, నువ్వు మనిషివేనా, అసలు ఆ మనసు పాషాణమా లేకపోతే రాయా అని అంటాం చూసారా. సో అసూయతో ఏంటంటే మనం రియాక్ట్ అయ్యే సెన్స్ని తగ్గించేసుకుంటాం. సో దానివల్ల ఏమవుతుంది, మన గుండె బండబారిపోతుంది. అలా బండబారిపోవడం వల్ల ఏమవుతుంది, మనం అధోగతి పాలవుతాం, అవునా కదా. సో అధోగతి పాలవుతాం అంటే మనం అధమ అధమ లోకాల్లో జన్మ తీసుకుంటాము, విచ్ అంటే ఫైనల్ గా డిస్ట్రక్షన్, మనం అతపాతాళానికి వెళ్ళిపోయేలాగా మనల్ని మనం అని చేసుకుంటున్నాం అనమాట. సో ఖచ్చితంగా, సో కనీసం వాళ్ళ గురించి అసూయ లేకుండా ఉండండి. వాళ్ళ కోసం వాళ్ళని మీరు బయటకి చెప్పకపోయినా పర్లేదు, లోపల గురించి ఫోన్లే వాళ్ళు చేసుకోగలిగారు మంచిగా భక్తి అనే భావనతో అన్న ఉండాలి, కానీ అసూయ మాత్రం ఉంచుకోకూడదు. అసూయ ఉంచుకుంటే ఖచ్చితంగా బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించడం వల్ల మీ మనసు ఏదైతే ఉందో అది బండరాయి కింద మారిపోతుంది. ఎప్పుడైతే బండరాయి అవుతుందో ఖచ్చితంగా మీరు కర్మలు అయితే చేయరు, ఖచ్చితంగా డిస్ట్రక్షన్ కిందకి లోకాల్లోకి వెళ్ళిపోతాం. క్లియర్ కృష్ణ. మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. సో ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసి డిపెండెన్స్ ఆన్ కృష్ణ. మనము చేసే దాని మీద ఏదైతే చేయగలుగుతున్నామో అది కృష్ణ మీద ఆధారపడి చేస్తున్నామా, లేకపోతే మన సొంత ఎబిలిటీ అని అనుకుంటున్నామా? మనం ఎప్పుడు మన సొంత ability అనుకుంటాం. అంతమనే అనుకుంటున్నాం, అదే అజ్ఞానం అనమాట. సో డిపెండెన్స్ అనేటప్పటికీ ఇక్కడ క్లియర్ గా మనకి రెండు రకాల డివోటీస్ ఉంటారు. క్లియర్ అండ్ ప్రతి అసోసియేషన్ లో కూడా ఏదైనా ఒక కమ్యూనిటీ తీసుకుంటే రెండు రకాలు ఉంటారు భక్తులు. ఒకటి వచ్చేసి ఎప్పుడైనా కలిసినప్పుడు కేవలం శాస్త్రాల గురించి, గ్రంథాల గురించి, వాటి పఠనం గురించి, మీ రీడింగ్ గురించి మాట్లాడేవాళ్ళు, అవునా కదా. కలవంగానే మీ ఫస్ట్ అడిగేది చాంటింగ్ ఎలా జరుగుతుంది, చాంటింగ్ చేస్తున్నారా మంచిగా, సరే పుస్తకాలు ఏమైనా చదువుతున్నారా, ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇంకో రకం వర్గం వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆహా మొన్న యాత్రకి వెళ్ళారా, అన్నీ బాగా అందినయా, అంత బాగా జరిగిందా, ఏమన్నా ఏవో అలా అందలేదట్టగా, ఏవో రూమ్స్ జరగలేదంటగా, ఇలా మాట్లాడారు అనుకోండి, అదేమవుతుంది, అది గాసిప్, అది సేవా కాన్షియస్ కాదు. ఎప్పుడైతే మనము పుస్తకాల గురించి, శాస్త్రాల గురించి మన మన కృష్ణ శాంతి భక్తి ఎలా జరుగుతుంది అని చదువుతామో అది మాత్రమే సేవని కాన్సన్ట్రేట్ చేసి ఉంటుంది. లేదు ఇంకా వేరేదైనా అంటే అక్కడ మనం కూడా చేసేది ఏంటి, ఇంద్రియ తృప్తే కదా. సో అక్కడికి వెళ్ళి మీకు దొరకలేదు అంటే నువ్వు నీ ఆ, శరీరానికి సుఖాన్ని కోరుకుంటున్నావు కాబట్టి ఒక పూట అడ్జస్ట్ అవ్వలేమా, అది దేని గురించి, భక్తి గురించే కదా. సో అలా కాకుండా, లేదు చూసావా ఆమె ఏమందో, చూసావా ఆ ప్రభుజీ ఏమన్నారో, ఈ మాతాజీ ఇలా ఉందంట అలా ఉందంట అని అనకూడదు. అర్థమైందా మాతాజీ? సో క్లియర్గా ఇక్కడ మనకే ఉంటుంది. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది రెండే రెండు, కృష్ణ మనల్ని రక్షిస్తాడు. అది ఆ కృష్ణ ఎప్పుడు రక్షిస్తాడు, మనం గనక ఒక గురువు గైడెన్స్ లో ఉంటే, మనం గురువు చెప్పింది వింటూ గురువు చెప్పింది ఫాలో అవుతే ఖచ్చితంగా మనల్ని కృష్ణ రక్షిస్తాడు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఎప్పుడైతే శ్రీల ప్రభుపాద గారు స్టేట్స్ కి వెళ్ళారో ప్రచారం కోసము, జనరల్ గా స్టేట్స్ లో మనుషులు ఎలా ఉంటారు, వేషధారణ అంతా కూడా ఎలా ఉంటుంది, సో ప్యాంటు షర్టు అట్లా ఉంటుంది, అవునా కదా మాతాయి. సో అయితే అక్కడ వాళ్ళు స్టార్టింగ్ డేస్ లో అనమాట, ప్రచారం స్టార్ట్ చేసిన స్టార్టింగ్ డేస్ లో అన్నారట, ప్రభుజీ మీ వేష భాషలు చూసి మీ దగ్గరికి రావట్లేదు, మిమ్మల్ని మీరేం చెప్తున్నారో వినదలుచుకోవట్లేదు, కాబట్టి మీరు ఒక పని చేయండి మా ప్రభుజీ, మీరు కూడా ఇలాగ ప్యాంటు షర్టు వేసుకోండి అని ఒకళ్ళు చెప్పారట. అప్పుడు ఏమన్నారంటే ప్రభుజీ, నేను వాళ్ళ అప్రిసియేషన్, వాళ్ళ మెప్పు కోసం రాలేదు,
నేను కృష్ణని సాటిస్ఫై చేయడం కోసం మాత్రమే వచ్చాను. అసలు ఇంకా చెప్పాలి అంటే మీలో గనక భక్తి భావన ఉంటే మనకి ఇప్పుడు జనరల్ గా మీరు ఎప్పుడు గమనించవచ్చు, గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మాతాజీ ప్రభుజీ? 18. 18 అధ్యాయాలు. ఇంకా నిజంగానే మనకి గట్టి నమ్మకం ఉంటే ఈ 18 రోజులు గనక భగవద్గీత కంటిన్యూస్ గా వింటే ఖచ్చితంగా అభక్తుడు అనేవాడు భక్తుడు అవ్వగలుగుతాడు. ఎప్పుడు? ఖచ్చితంగా ఆ పనులన్నీ మనతో చేపించేది కృష్ణ అని. ఇంకా ఫైనల్ గా మనం చెప్పాలి అంటే అసలు మన భక్తి ఎలా ఉంటుంది అంటే అంత ఉంటుందా? 18 రోజుల్లో ఎప్పుడైనా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 18 రోజుల క్లాసులు వినగలుగుతామా మాతాజీ? ఏదో కారణం చెప్తాం. ఒక 4-5 రోజులు, ఒక 2-3 రోజులు మిస్ చేసాం. ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మాతాజీ. సరే అవునా కదా? తప్పలేదు. ఆ 18 రోజులు కూడా ఎవరు అటెండ్ అవ్వరు. అవునా కదా మాతాజీ? అందుకే అవును వినాల్సింది. మాతాజీ. అందుకనే చెప్తాను ఏమంటామంటే బొక్క కాదు, లాక్కుంటూ పీక్కుంటా ఉంటాం. ఇప్పుడు దాకా గమ్ముగా ఉన్నాం. ఎస్ మాతాజీ. సో అంటే క్లియర్ గా మనకి ఏం చెప్తున్నాం అంటే మన శ్రద్ధ గాని భక్తి గాని ఎంత తక్కువ ఉంది అంటే మనకి మనము స్ట్రాంగ్ గా ఆ విల్ పవర్ ఉంచుకోలేకపోతున్నాం. ఇంకా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు నితాశివని మాతాజీ. మనకున్న శ్రద్ధ ఎలాగంటే మేక శ్రద్ధ లాంటిది. మేక శ్రద్ధ అంటే మేకలు ఏం చేస్తూ ఉంటాయి మాతాజీ? ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటాయి. అవునా కదా మాతాజీ? అవునా? సో అంటే ఏంటంటే వాళ్ళు ఉన్నారు, నేను ఉన్నాను. వాళ్ళు చాంటింగ్ చేస్తున్నారు, నేను చాంటింగ్ చేస్తున్నాను. సో ఈ పాయింట్ రిలేట్ చేసుకోగలుగుతున్నారా? సో అంతేగాని మనం మేక భక్తే తప్ప ఖచ్చితంగా అది మాత్రం శుద్ధ భక్తి కాదు. మనం ఏం చేయాలి? ఈ మేక భక్తి ఎప్పుడు మంచి భక్తి అవుతుంది? మనం పుస్తకాలు శాస్త్రాలు చదివితే అప్పుడు ఏం చేయాలనేది అర్థమవుతుంది. అవునా కదా? ఫస్ట్ ఇందులోకి తీసుకురావడానికి మేక శ్రద్ధతోనే వస్తాము. కనీసం చాంటింగ్ చేయండి అంటాము, లేదంటే ఒకసారి వినండి క్లాస్ అని అంటాం. అవునా కదా మాతాజీ? ఆ తర్వాత ఏం చెప్తాము? ఇది ఇంకా బాగా అర్థం కావాలి అంటే పలానా బుక్ చదవండి లేదా పలానా శాస్త్రం రిఫర్ చేయండి అని చెప్తాం. అవునా కదా మాతాజీ? సో డిపెండెన్స్ ఆన్ కృష్ణ ఎట్లా ఉండాలి అంటే ప్రతిరోజు పొద్దున లేవంగానే ఇవాళ ఏదైతే జరుగుతుందో కృష్ణ అది నీ యొక్క, అది మంచే జరగని లేదా చెడే జరగని, అది నీ యొక్క బ్లెస్సింగ్ అని అనుకుంటాను. ఇంకా మనం క్లియర్గా చెప్పాలంటే మనకి చాలా సహనం ఉండాలి. ఆ సహనం ఉంటేనే కృష్ణ మన కోసం అరేంజ్ చేసిన ప్లాన్ కానీ ఆ వ్యూహం కానీ అర్థం చేసుకునే శక్తి మనకు వస్తుంది. ఆ శక్తి రావాలి అంటే పుస్తక పఠనం కూడా చేయాలి. ఈ సహనం మనం ఈ పేషెన్స్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మనం చేయాల్సింది పుస్తక పఠనం, శాస్త్ర పఠనం. తద్వారా మనం కృష్ణ పైన ఎలా ఆధారపడి ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది. క్లియరా మాతాజీ? హరే కృష్ణ. సో ఏదైతే విన్నానో నేను రిఫరెన్స్ దాని నుంచి నాకు అర్థమైంది నేను మీతో షేర్ చేసుకున్నా. ఏమన్నా తప్పులుంటే అది నా జ్ఞానం వల్లే కానీ గురువుల అది మాత్రం కాదు. మన బిహేవియర్ కూడా మనకు అర్థమైంది. చాలా రోజు బాగా మంచి చెప్పారు మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ. అన్ని చాలా ఎగ్జామ్స్ బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ. సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా బాగా మాతాజీ? చెప్పారు మాతాజీ. అది తీసుకుంటారు మన మాతాజీ. బిహేవియర్ కూడా మనకు అర్థమైంది మాతాజీ. మనం ఏ స్టేజీలో ఉన్నాము, మనం ఎట్లా కోపంగా ఉన్నాం, మనం ఎట్లా సౌమ్యంగా ఉన్నాం అనేది కూడా పుస్తకాలు చదవటం మూలంగా, అనుసరించడం మూలంగా మన బిహేవియర్ కూడా మనకు అర్థమైంది. మనలో కొంచెం మార్పు అనేది వస్తుంది. మొత్తం రాకపోయినా ఒక 10%, ఒక 5% కొంచెం కొంచెం గ్రాడ్యువల్ గా మనం ఇట్లా ఉండకూడదన్న జ్ఞానం అన్నది వస్తుంది మనకి. ఎస్ మాతాజీ. మెయిన్ థింగ్ అందుకే ముందు మనం చేయాలి భక్తి. ఆ భక్తి చేస్తున్నది కరెక్టా కాదా తెలియాలి అంటే మన పైన మనల్ని చూసే ఒకళ్ళు ఉండాలి. వాళ్ళనే మనం గురువు అన్నట్టు. గురువు సో గురువు గైడెన్స్ లో ఉన్నప్పుడు మనం చేస్తున్నది తప్ప కరెక్టా అనేది కూడా గురువు చెప్పగలుగుతాం. తద్వారా మనకి మనం ప్యూరిఫై అవుతాము. మనకి చెప్పడం వల్ల వాళ్ళు ప్యూరిఫై అవుతారు కాబట్టి సో అందుకే 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అనేది. ఫస్ట్ వచ్చేసి సేవ ఇస్తున్నామా, సేవ తీసుకుంటున్నామా. తర్వాత మరి మర్యాద. మర్యాద కూడా మనం ఇస్తున్నామా, తీసుకుంటున్నామా. కేరింగ్. కేరింగ్ కేరింగ్ కూడా ఎవరైనా మినిమం చిన్ని థింగ్స్, మినిమం థింగ్స్. తర్వాత 4వది వచ్చేసి అసూయ. మీరు మెచ్చుకోకపోయినా పర్లేదు కానీ అసూయ అసూయ. చెందకండి. అసూయ. ఫిఫ్త్ వచ్చేసి మనం కృష్ణుడి మీద. ఎల్లప్పుడూ ఇప్పుడు కూడా కృష్ణుడి మీదే ఆధారపడి ఉన్నాం అనే విషయం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय, సమవేత జై. భక్త బృంద की जय, జై శ్రీల ప్రభుపాద की जय, జై. శ్రీల గురుదేవ్ की जय. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు.